శ్రీకాకుళం జిల్లాకు మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ మణిహారం. ఈ పోర్టు నిర్మాణ పనులను 2022లో గత సర్కార్ శంకుస్థాపన చేసి 22% పనులకే పరిమితం కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో 76% పనులు పూర్తి చేసిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలియజేశారు. పోర్టు పనులను పరిశీలించిన మంత్రి ఈ ఏడాది నవంబర్ నాటికి కూడా పనులు పూర్తి చేసి మోదీ అలాగే అమిత్ షా అలాగే చంద్రబాబు చేతుల మీదుగా కూడా ప్రారంభిస్తామంటూ కూడా తెలియజేశారు. ఇక శ్రీకాకుళంలో వలసలు ఉండవని సుమారు 10,000 మందికి ఉద్యోగాలు దొరుకుతాయంటూ కూడా హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బాలకృష్ణ ఇప్పుడు అందిస్తారు. జిల్లాకే మణిహారము మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్ ఇది గత ప్రభుత్వంలో దీన్ని శంకుస్థాపన చేసిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన 76% అయితే ఈ పోర్టు పనులు అనేవి నెరవేరుతున్నవని ఆర్ఎంపీ మినిస్టర్ వ్యవసాయ శాఖ మినిస్టర్ అయితే ఈరోజు ఇక్కడ పోర్టులో పరిశీలిస్తున్నారు. పరిశీలించిన ప్రధానంగా చూస్తున్నాం పోర్టులో ప్రస్తుతం పోర్టులోనే ఉన్నాం. ఈ పోర్టు అయితే విదేశాల్లో వచ్చిన వ్యాపారాలకి అన్ని అందుబాటులో ఉంటుంది. అలాగే ఎందుకంటే చదువుకునే విద్యార్థులకైతే నిరంతరము ఇదొక మణిహారం అని జిల్లా ప్రజలు ఉత్తరాంధ్ర ప్రజలైతే ఒక మణిహారంగా భావిస్తున్నారు. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు చేసి అలాగే ఎగుమతులకు వచ్చి ఆలోచనతో నేటికి 2,300 ఎకరాలతో ఇది అయితే ఈ పోర్టుని ప్రారంభించడం జరిగింది. సుమారు గత ప్రభుత్వంలో 4,306 కోట్లతో ప్రారంభించిన ఈ మణిహారాన్ని ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో అయితే దీన్నే ఉత్తరాంధ్ర ప్రజలందరూ సహా దీని ఎదురు చూస్తున్నారు. 22% పనులు ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. ఏర్పడిన వెంటనే 76% ఏర్పాటు చేసేవని మంత్రి అచ్చెన్నాయుడు చెప్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆర్ఎంపీ మినిస్టర్ పర్యవేక్షణలో అయితే మొత్తం పోర్టు అంతా పర్యవేక్షణ చేస్తున్నారు. మరి కొద్ది రోజుల్లో అయితే పోర్టును ప్రారంభిస్తాం, ఎటువంటి ఇబ్బందులు లేవు. ఈ పోర్టు అనేది జిల్లా వాసులకి ఉత్తరాంధ్ర వాసులకి మణిహారంగా ఉంటుంది. ఈ పోర్టు ప్రాంతానికి అయితే విదేశీయులు అందరూ వచ్చి వ్యాపారాలు చేయడం అనేది సాగుతుంది. అలాగే ఈ ప్రతి కుటుంబానికి ఇక్కడ లైఫ్ లాంగ్ ఉండే ఈ పోర్టు అనేది ఇక్కడ ప్రస్తుతానికైతే కూటమి నాయకులు ఈరోజు పర్యవేక్షణ జరుగుతున్నారు. కూటమి నాయకులతో పాటు జిల్లా కలెక్టర్ సహా పర్యవేక్షణలో భాగస్వాములు అయినారు. అదేవిధంగా ఇక్కడైతే మూలపేట విష్ణు చక్రం ఉన్న గ్రామస్తులకి ఆల్రెడీ విష్ణు చక్రం ఉన్న ప్రజలకైతే వేరే నౌపాడు ఆర్ఆర్ కాలనీ దగ్గరికి వాళ్ళకి ఇల్లు ప్లేస్లు ఇచ్చి దానికి సంబంధించిన డబ్బులు ఇచ్చి వాళ్ళనైతే అక్కడ గృహాలను ఏర్పాటు చేయడమే జరుగుతుంది. అదేవిధంగా మూలపేట గ్రామం ఉంది. మూలపేట గ్రామం మరికొద్ది రోజుల్లో ఇక్కడ నుంచి అదే ఆర్ఆర్ ప్యాకేజ్ కాలనీ దగ్గరికి అయితే తరలిస్తారు. ప్రధానంగా ఈరోజు మనం చూస్తున్నాం మూలపేట అనేది శ్రీకాకుళం జిల్లాలో ఒక మణిహారం. ఈ మణిహారం అయితే ప్రతి ఒక్క కుటుంబానికి చదువుకునే ప్రతి ఒక్క కుటుంబానికి సహా ఇక్కడ ఈ జిల్లా నుంచి ఏ ఒక్కరు సహా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వేరే దేశాలకు కానీ వేరే రాష్ట్రాలకు కానీ వెళ్ళనివ్వకుండా వలసలకి ప్రధానంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాలకి వలసలకి రూపురేఖలు మారుస్తామని ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ కూటమి ప్రభుత్వం కానీ చెప్తుంది. ఎక్కడికి ఎల్లక్కల అవసరం లేదు. సుమారు ఇందులో 10,000 మంది వరకు ఇక్కడ ఉద్యోగాలు చేయొచ్చు. అంటే ఇంజనీర్లు కానీ లేబర్ నుంచి కానీ లేకపోతే రకరకాల వర్కుల నుంచి కానీ 10,000 మంది వరకు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చని కూటమి ప్రభుత్వం నాయకులు అయితే చెప్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ మణిహారాన్ని అయితే ప్రభుత్వం మోడీ గారు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ మణిహారాన్ని అయితే ప్రారంభించడం అనేది జరుగుతుంది. గతంలో శంకుస్థాపన చేసి 22% పరిమితమైన వైసీపీ ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే 76% చేసి మరికొద్ది రోజుల్లో అయితే ఈ పోర్టుని ప్రారంభిస్తాం. ఎటువంటి ఇబ్బందులు లోటుపోట్లు లేకుండా ప్రజలందరూ సహకరిస్తున్నారు. వారికి మా ప్రత్యేక అభినందనలు చెప్తూ మంత్రి అచ్చెన్నాయుడు కానీ ఆర్ఎంపీ మినిస్టర్ కానీ అలాగే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కానీ ఈ పోర్టు అనేది ఈ జిల్లా విద్యార్థులకు మణిహారం అని వాళ్ళు చెప్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు సహా ఈ ప్రాంతానికి సంబంధించిన శ్రీకాకుళం సంబంధించిన ప్రతి కుటుంబ సభ్యులందరూ అయితే ఇది మాకు రావడము చాలా సంతోషము ఆనందంగా ఉందని వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నాగరాజుతో బాలకృష్ణ, ప్రైమ్ 9, మూలపేట గ్రీన్ఫీల్డ్ పోర్ట్, శ్రీకాకుళం.